నాన్నగారు ఒక బుక్, ఇది డాట్ బుక్లో జేమ్స్ యాలన్ ఉంది కదా, అందులో ఈ సమ్మరీ, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ స్ట్రెంగ్త్, రైట్ థాట్ ఈజ్ మాస్టరీ, కామ్నెస్ ఈజ్ పవర్. సో ఇది రైట్ థాట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి అసలు? వాట్ ఈస్ మనకి బుద్ధుడు కూడా ఈ విషయాన్ని ఎలాబొరేటెడ్ చర్చించాడు. రైట్ థింకింగ్, రైట్ ఫుడ్, రైట్ డూయింగ్. సో వాట్ ఈజ్ రైట్ అంటే విచ్ ఎండ్స్ ద థాట్ అని, అంతే. ఓకే, అన్ని విషయాల్లో ఇప్పుడు ఏది రైట్ ఫుడ్ అంటే ఏది శరీరానికి హాని చేయదు, ఏది నీకు ఎనర్జీని ఇస్తుందో, ఏది నీలో చెత్తని త్వరగా తీసేస్తుందో అది రైట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫుడ్. న్యూస్ పేపర్ కూడా తినొచ్చు, నెక్స్ట్ తిన్నది ఫుడ్ అయిపోతలేదు కదా. సో అందులో ఖచ్చితంగా రైట్ వస్తుంది. ఈ రైట్ అన్నది రైట్ రాంగ్కి సంబంధించిన రైట్ కాదు. ఓకే, నాట్ నథింగ్ టు డు విత్ మోరల్. నో, అంటే ఎగ్జిస్టెన్షియల్లీ రైట్ అన్నట్టు బేసికల్. ఇప్పుడు మనకు భాషలో ప్రపంచంలో పొలారిటీస్ ఉంటాయి, ఎగ్జిస్టెన్స్లో ఏ పొలారిటీస్ ఉండవు. ఎగ్జిస్టెన్స్లో లైఫ్ ఉంది, డెత్ లేదు. మన ప్రపంచం కాంటెక్స్ట్లో లైఫ్ అండ్ డెత్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్స్ మన ఫ్రెండ్ ఇలా 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 తిరిగాడు, 60 years వచ్చినాయి, ఎవరు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయింది. టు అస్ ఇట్ ఈస్ డెత్. ఫర్ ఎగ్జిస్టెన్స్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సమ్ అదర్ ఫార్మాట్. ఇంకొక డిఫరెంట్ షేప్ తీసుకుంది అది. ఇప్పుడు అట్లా పడి అక్కడి నుంచి భూమికి కనెక్ట్ అయిపోయి ఏవో అందులో పురుగులు పుట్టాయి, అసలు లైఫ్ కంటిన్యూస్ అన్నట్టు. అట్లనే ఇతను 60 ఏళ్ల క్రితం ఇట్టిట్టిట్టు చిన్నగుండి గర్భంలో ఉన్నాడు. ఆ గర్భం నుంచి బయటకు వచ్చిన రోజు మనం అతను పుట్టాడు అనుకుంటున్నాం. అది వరల్డ్లీ. ఎగ్జిస్టెన్షియల్లీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ యాడ్ కంటిన్యూ. అందుకని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మొత్తం గందరగోళం ఏర్పడుతుంది. రైట్ థింకింగ్ ఇస్ నథింగ్ టు డూ విత్ రైట్ అండ్ రాంగ్. అంటే అది జనరల్ కాంటెక్స్ట్ కాదు. సో రైట్ అంటే ఏది నీకు ఫిట్ అవుతుందో అది రైట్, అంతే. అది నువ్వు చూస్ చేసుకో. యూజ్ యువర్ ఇంటెలిజెన్స్, అంతే. ఇప్పుడు వాట్ ఈజ్ రైట్ థాట్ అంటే ఏదైతే నీ థాట్ని ఎండ్ చేస్తుందో అది రైట్ థాట్. ఏదైతే నీ మైండ్ని లిబరేట్ చేస్తుందో అది రైట్ థాట్. ఓకే, కెన్ గివ్ ఎగ్జాంపుల్? సపోజ్ యూ స్టార్ట్ విత్ సంథింగ్ బోల్డ్ అని, ఏదన్నా వర్క్ స్టార్ట్ చేస్తావు, ఒక థాట్ వస్తుంది, ఇది ఐ థింక్ ప్రాక్టికల్గా కాదు, ఫిజిబుల్గా కాదు అని ఎండ్ చేస్తావు. అది కూడా రైట్ థాట్ అయినా? అది కూడా రైట్ థాటే. ఇప్పుడు ఏదైనా సరే దాని ఎండ్ రిజల్ట్లో నువ్వు సఫర్ అవ్వకూడదు. దెన్ యూ బిగన్ విత్ ఏ రైట్ థాట్. ఓకే, ఇప్పుడు రెండు ఉన్నాయి థాట్లో. ఈ రెండిట్లో మన రెండు పార్శ్వాలు ఉన్నాయి. అంటే మనం కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే, డీపర్కి వెళ్తే మళ్ళీ కొంచెం చెప్పడం కష్టం, లేదా అర్థం కాదు. ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్రియేటివ్ థాట్ ఈజ్ డిఫరెంట్, విచ్ ఐ కాల్ వరల్డ్లీ. ఓకే, క్రియేటివ్ వి కాల్ వరల్డ్లీ. ఇప్పుడు సినిమా ఈజ్ వరల్డ్లీ థాట్. ఎగ్జిస్టెన్స్లో సినిమా లేదు. ఒక ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కట్టడం అనేది, ఒక పుస్తకం రాయడం అనేది, ఒక పాట రాయడం అనేది అంతా వరల్డ్లీనే. అది ఎగ్జిస్టెన్స్లో అట్లాంటివి లేనే లేవు. ఎగ్జిస్టెన్స్లో ఏమున్నాయి? పడుకోవడం ఉంది, లేచి నడవడం ఉంది, అట్లా ఆవలించడం ఉంది, నీళ్లు తాగడం ఉంది, శృంగారం చేయడం, అంతే. దీస్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ థాట్స్. అవి మనందరం ఒకటే. ఎగ్జిస్టెన్షియల్ థాట్ రావాలి, పోవాలి, దట్ ఈస్ రైట్. క్రియేటివ్ థాట్, వరల్డ్ థాట్ ఏదవుతుందో అది సస్టైన్ అవుతుంది ఖచ్చితంగా. ఇంతకుముందు మనం ఇచ్చిన ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అండర్వే, ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, అది ఒక వ్యక్తి యొక్క థాట్, లేదు గవర్నమెంట్కున్న థాట్, ఒక కలెక్టివ్ థాట్. ఇప్పుడు 6 months అయినా ద ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే థాట్ సస్టైన్ అవుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇనాగ్రేషన్ చేసిన రోజు ఎండ్ అవుతుంది అన్నట్టు. అంతవరకు ఇట్లా ఉంటుంది అది. సరే, ఇప్పుడు రైట్ థాట్ అంటే ఏంది? రైట్ మైండ్ నుంచి వచ్చింది. ఒకవేళ నేను ఒక మొదలు పెట్టాను, ఇది మధ్యలో ఆగిపోయినా నేను బాధపడను అనేది రైట్ థాట్ అన్నది. సో క్రియేటివ్ థాట్ నువ్వు ఓపెన్ చేయి, దాన్ని కొనసాగించు. ఇన్ జనరల్ ఏమవుతుంది? మనిషి డిప్రెస్ అవ్వడానికి, లేకపోతే తను తాను తిట్టుకోవడానికి, బ్లేమ్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను మొదలు పెడితే పూర్తి అవ్వలేదు అని తను తాను బ్లేమ్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ బ్యాడ్ థింకింగ్ అన్నమాట. అంటే యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ థాట్ ఇన్ ద రైట్ వే. అందుకని
మనం చేసే మనిషికి వచ్చే ఆలోచనల్లో ఫ్రాగ్మెంటెడ్ లేదా సెగ్మెంట్ వైజ్ లేదా అంశాల వారిగా అంటాం. అంశాల వారి ఆలోచనలు ఉన్నాయి, సమగ్ర ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు యాజ్ ఎ పర్సన్గా నీ ఓవరాల్ లైఫ్ మీద ఒక థాట్, యాజ్ ఎ పర్సన్గా నువ్వు చేసే 100 పనులకు 100 థాట్స్ ఉంటాయి ఎవ్రీడే. ఎగ్జిస్టెన్షియల్లీ రైట్ థాట్ అంటే ఓవరాల్గా నేను ఏం చేసినా చేయకపోయినా సక్సెస్ అవ్వకపోయినా నేను ఫీల్ అవ్వను, ఇది ఓవరాల్ థాట్. అంశాల వారిగా ట్రై ఫర్ బెటర్మెంట్, ట్రై ఫర్ ఎక్సలెన్స్. దానికి అచీవ్ అయిందా సెలబ్రేట్. ఒకవేళ సక్సెస్ కాలేదు, ఓవరాల్ థాట్ నేను ప్రొటెక్ట్ చేస్తుంది. బికాజ్ ఆల్రెడీ నువ్వు నిర్ణయించుకున్నావు, ఒకవేళ అది ఆగిపోయినా, ఏ కారణం చేతన్నా మధ్యలో ఆగిపోయినా నేను బాధపడను, నేను డిప్రెషన్లోకి ఎంటర్ గాను, నేను స్ట్రెస్ ఫీల్ అవ్వను, నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఐ డోంట్ ఎండ్ మై లైఫ్. దిస్ ఈస్ ద ఒరిజినల్ థాట్. ఇది ఎగ్జిస్టెన్షియల్. సో అది మన చేతులు ఉంది అంటే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉపదేశాలను రాస్తున్నా, దాన్ని మంచిగా రాయడానికి ట్రై చేస్తా. ఫర్ సమ్ రీజన్ నా చెయ్యి పని చేయలేదు అనుకో రేపటి నుంచి లైఫ్ లాంగ్, రాసినంత వరకు ఎంజాయ్ చేయంతే. అది అవ్వలేదని బాధపడకంటే ఇంత చేసి బాధపడ్డం ఎందుకు, అయిన దాన్ని చూసి కూడా ఎంజాయ్ చేయి. ఈ ఒరిజినల్ థాట్ నువ్వు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి వర్క్ చేయవలసిందే, అదర్వైజ్ సఫరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అందుకే జేమ్స్ అలెన్ ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నా, ఐ హ్యావ్ సెలెక్టెడ్ దట్ స్టేట్మెంట్. ఓకే, బట్ యూ థింక్ హీ హ్యాస్ స్టేటెడ్ దిస్ ఫ్రమ్ దిస్ యాంగిల్ అని అనుకుంటుంది నేను. బికాస్ జేమ్స్ అలెన్ మనకు తెలియదు. అంటే మనం మన జీవితాన్ని తరచి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, సెల్ఫ్ కంట్రోల్ ఇస్ స్ట్రెంగ్త్. కంట్రోల్ చేస్తున్నామంటేనే స్ట్రెంగ్త్ అవసరం. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని టప్పేస్ లిటిల్ వరల్డ్లీ అసలు వెస్ట్రన్ ఫిలాసఫీ అంతా వరల్డ్లీ కాంటెక్స్టే. సో వెస్ట్రన్ ఫిలాసఫీలో స్పిరిచువాలిటీ అంటే జస్ట్ ఫాలోయింగ్ డూస్ అండ్ డోంట్స్ అంతే. ఇప్పుడు నేను నిన్న ఉపదేశాలలో రాసింది ఇది అయిపోయిన తర్వాత చదివి వినిపిస్తా. ఇట్ సమ్మరైజెస్ ద హోల్ థింగ్ అన్నట్టు. ఇప్పుడు నేను ఎవరో తెలుసుకో అని రమణ మహర్షి అన్నాడు కదా. ఒకవేళ ఒక వ్యక్తి డూస్ అండ్ డోంట్స్ చెప్పే ఒకనొక రిలీజియస్ టెక్స్ట్ని ఫాలో అయితే అతను ఎవడో అతనికి తెలిసిపోయింది, ఈజ్ ఎ క్రిస్టియన్. దేర్ ఇస్ సెల్ఫ్ ఎక్వైరీ ఎక్కడిది, స్వీయ విచారణకి డోర్ ఎండ్ అయిపోతుంది రిలీజియన్స్లో. సో బేసిక్గా ఇందులో రాసినంత యువర్ ఇంటర్ప్రిటేషన్ అంతే కదా. అంటే ఒక స్టేట్మెంట్ హిస్ అతనిది కూడా, కానీ క్లెయిమ్ చేయడానికి రాదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గురించి నేను ఎంత చెప్పినా పరమహంస లేడుగా చెప్పడానికి ఈ అబ్బాయి కరెక్టే చెప్పాడు నా గురించి అని. అందుకని అట్లీస్ట్ మనం అతనికి డ్యామేజ్ చేయకుండా అతని రియాలిటీని మనం మ్యాక్సిమం అర్థం చేసుకుని అక్కడి నుంచి ఒక వ్యాఖ్య చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో నాకు సత్యంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఇస్ స్ట్రెంగ్త్ అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెంగ్త్ అండ్ పవర్? కామ్నెస్ ఇస్ పవర్ అన్నాడు. రెండిట్లో సమాంతరత కనిపించిందా, ఒక సిమిలారిటీ కనిపించిందా? ట్రెమెండస్ చేంజ్ అది ఉంది. స్ట్రెంగ్త్లో ఈగో ఉంది, స్ట్రెంగ్త్లో కర్తభావన ఉంది, నేనున్నానని. సో స్ట్రెంగ్త్ అనేది ఒక వీక్నెస్ కూడా బేసికల్లీ, బికాస్ యూ కెన్ నెవర్ బి స్ట్రాంగ్ ఫర్ ఎవర్. కానీ కామ్నెస్ అనేది పవర్. సో పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ ఉండవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అధ్యక్షుడు లంగ్ క్యాన్సర్ తగ్గిన అధ్యక్షుడే, ఈజ్ వెరీ పవర్ఫుల్. దారాసింగ్ పవర్ఫుల్ కాదు, స్ట్రెంగ్త్ ఉంది అతనికి. స్ట్రెంగ్త్ ఈజ్ ఫిజికల్, పవర్ ఈజ్ సైకలాజికల్. ఫిజికల్ రియాలిటీ అంటే లిమిటేషన్ ఉంది కాబట్టి స్ట్రెంగ్త్కి లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక గురువుకు ఉండేది స్ట్రెంగ్త్ కాదు, వీక్ ఉంటాడు గురువు. రమణ మహర్షి ఎంత వీక్ ఉన్నాడు చివరి దశలో, బట్ హీ ఈజ్ ఇమ్మెన్స్ పవర్ ఓవర్ యూ అండ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఎంతమంది చెప్పినా వినలే. ఒక చిన్న స్టోరీ ఎక్కడో చదివా. 100 మంది చెప్పారు పెళ్లి చేసుకో అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోలే. వాళ్ళంతా కలిసి ఫైనల్గా గురువు గారి దగ్గర తీసుకొచ్చారు. నేను రాను అది అన్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా తిరిగి చేసుకో అన్నాడు. అలాగే మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎంతమంది చెప్పినా వినని మైండ్ ఒకటి చెప్తే వింటుంది. దట్ ఈస్ పవర్. అసలు ఎవరికి అర్థం కాదు. అసలు ఆంఖే దేకి అని ఒక సినిమా ఉంది, అందులో ఈ బిట్ని డెమాన్స్ట్రేట్ చేశాడు ఒక సీన్గా. ఒక పిల్లవాడు ఈ పుస్తకాలను చదివి పిచ్చిలేస్తుంది వాడికి. వాడు రకరకాల ప్రశ్నలు పుడతాయి అండు.
అందులో ఇంకో క్యారెక్టర్ హీరో ప్రొటగనిస్ట్, అతను నేను ఏది చూస్తానో నేను దాన్నే నమ్ముతాను, ఇక్కడి నుంచి నేను నమ్మడం కాదు, అది నేను సత్యమని తెలుసుకుంటాను, అంతేగాని నేను నమ్మను. ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో ఇది కాశ్మీర్ యాపిల్ అంటే ఇది యాపిల్ అని తెలుసు కానీ కాశ్మీర్ యాపిల్ అని తెలియదు నాకంటే, అంటే ఐ డోంట్ నో. ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అదన నమ్ముతున్నావా అంటే ఆ కథలో ఉంటుంది, చెప్పారు నాకు తెలియదు అంటే. పేపర్లో చూసావు కదా, పేపర్లో చూశాను అని పేపర్ వాడు ప్రింట్ చేసింది రైటర్ రాగా నాకు తెలియదు అంటే క్వశ్చనింగ్. ఆ సినిమాలో అతను తన చుట్టూ ఒక జనాభా వస్తుంది, భక్తులు వస్తారు, వెరైటీ క్వశ్చన్స్ వేస్తారు, అతను అంతే నేను అనుభవించింది నాకు సత్యం అని చెప్తారు, అంతే, మిగతా నాకు తెలియదు అంటాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకొస్తారు, యువకుడు, వాడి పుస్తకాలన్నీ చదివి వాడికి అపారమైన ప్రశ్నలు ఉదయించి వాడు తొందరలో తాను మాట్లాడుకోవడం మొదలు పెడతారనమాట. సెల్ఫ్ టాకింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారు, ఈ ఆకాశంలో మబ్బుల వెనుక ఎవరున్నారు, అసలు మబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఇట్లా మాట్లాడుకుంటుంటాడు అనమాట. మబ్బులు కింద పడవా, పడిపోతే ఎవరికైనా దెబ్బ తాకితే అప్పుడు ఎవరు కాపాడతారు, అసలు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది, మేరా బచ్చా పాగలో అది ఏడుస్తుంటుంది. అప్పుడు వీని దగ్గర తీసుకొస్తే ఇతను ఇట్లాగా నీలాగా ఒక చిన్న చైర్లో కూర్చొని అతను కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆ పిల్లవాడు. అప్పుడే కొన్ని రోజులైంది వాడు మాట్లాడబట్టి డాక్టర్స్ చెప్పారు ఈజ్ సర్టిఫైడ్ మ్యాడ్ అని, వీడు మన నయం కాదని చెప్పేశారు, వాడు అసలు మన లోకంలో లేడు. అప్పుడు అందరు అంటారు బస్కరో 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 బస్కరో, ఆపు 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 ఆపు. మొట్టమొదటిసారి ఇతను ఏం చేస్తాడు, వీళ్ళందరి మధ్య నా గందరగోళంలో ఆ అబ్బాయి చేతులు పట్టుకొని అట్లా అంటూ వింటాడనమాట. అసలు జీవితానికి ఏమైనా అర్థం ఉందా, అసలు పరమార్థం ఉందా, అది కానీ ఆ పిల్లాడు ప్రశ్నిస్తూ మెల్లగా ఇతను చేతులు ఇట్లా అంటూ ఉంటాడు కదా, ఆ టచ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది మైండ్. ఆ టచ్ని చూసి అట్లా అతని దగ్గర చూసిన తర్వాత అతను ఇట్లా తల ఊపుతాడు, ఠీకే అంటాడు, అంతే ఆపేస్తాడు. అతను అంటాడు కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటాడు, అండ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. దిస్ ఈజ్ పవర్. అంటే ఇట్లా చూస్తే పని అయిపోయింది, దట్ ఈస్ పవర్. మన సినిమాలో ఉన్న హీరోలందరికీ పవర్లెస్ పీపుల్, స్టిల్ స్ట్రెంగ్త్లోనే ఉన్నారు. మొట్టమొదట పవర్ని పరిచయం చేసిన సినిమా గాడ్ ఫాదర్. అందులో స్ట్రెంగ్త్ ఉండదు. గాడ్ ఫాదర్కి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఆస్తమా ఉంటుంది, షో అంటాడు, కానీ పవర్ ఉంది. నేను ఒక పని చేస్తాను, ప్రాబ్లమ్ సెటిల్ అవుతుంటారు, అంతే, ఒక మాట చెప్తాను అయిపోతుంది, దట్ ఈస్ పవర్. అంటే అసలు పవర్ఫుల్ పర్సన్ అసలు ఏ పని చేయకూడదు, దట్ ఈస్ పవర్. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకున్న తొడలు కొట్టే హీరోల కాడి నుంచి మీసాలు తిప్పారు, అందరూ వీక్ పీపుల్ అన్నట్టు. ఉదాహరణకి నువ్వు 100 మంది కూడా తీసుకురా అంటాడు కదా, ఇట్లా చూస్తే ఆగిపోవాలి, అంతే. దట్ ఈస్ శంకరాభరణంలో పవర్ని చూపించాడు. సరిగ్గా చూస్తే మంజు భార్గవిని లాక్కొని వెళ్తుంటారు కోర్టు దగ్గర, ఇట్లా చెప్పుల కిర్రు శబ్దం వస్తుంది. చూసినావా సినిమా? నువ్వు అది కూడా చూడు, ఎక్కడ చూస్తున్నావు? అట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాడు ఇట్లా ఆగిపోతాడు ఆ కిర్రు చెప్పుల శబ్దం విని. అసలు ఒక్క మాట ఉండదు, ఇలా చూసి ఇలా ఎక్కమంటాడు, వచ్చి ఎక్కుతుంది. పవర్ ఈజ్ సంథింగ్. సో స్పిరిచువాలిటీ బేసికలీ పవర్కి సంబంధించింది, స్ట్రెంత్కి సంబంధించింది కాదు. స్ట్రెంత్ అని ఫిజికల్ అండ్ మాబ్, నా బలం 1,00,000 మందిని తీసుకొచ్చిన అది స్ట్రెంత్. స్టిల్ పవరే ప్రివేల్స్. ఇప్పుడు ఒక ధర్నా చేస్తారు 1000 మంది, పవర్ అనకూడుతుంది దాన్ని. అందుకని అలిన్ వర్డ్స్ నాకు అందుకే ఇందులో ఆర్డర్ కనిపించింది క్లియర్గా. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ స్ట్రెంత్, కరెక్ట్. కానీ ఏమన్నాడు, రైట్ థాట్ ఈజ్ మాస్టరీ అని. అంటే నువ్వు వేల ఆలోచనలు చేసేప్పుడు ఒక్క సరైన ఆలోచన చేయి, ఇట్ వర్క్స్ అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ 100 బిజినెస్ చేసే బదులు ఒక్క బిజినెస్ ఎంబడే చేయకు, సంవత్సరం తర్వాత చేద్దు, కానీ ఆ రైట్ థాట్ రాని, దాని గురించి ఒక విచారణ చేయి, ఒక మీమాంస చేయి, ఎపిస్తమాలజీ, దాన్ని అనే దిక్కుల నుంచి స్పృశించు, ఒక కాన్షియస్గా స్పృశించు అన్నట్టు. ఎగ్జాంపుల్, నేను ఇడ్లీ అమ్ముదాం అనుకుంటున్నా, ఇడ్లీ అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని నేను అమ్మవలసిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇడ్లీ అమ్మితే ఆ ఇడ్లీ ఎలా ఉంటుంది? నన్ను ఎవరు అడిగారు ఎక్కడ పెడతావు అంటే, అసలు జనాలు రాని ప్లేస్లో పెడతా అని చెప్పింది. అట్టెట్లా అంటే, ఒకవేళ వస్తే క్లిక్ అవుతుంది, ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. ఒకవేళ వచ్చారే అనుకో, అక్కడ ఇంకొక 100 షాపులు వచ్చేసరికి 10 ఏళ్ళు పడుతుంది, అంత లోపల ఐ బికమ్ రిచ్.
రెండోది, ఎవరు రాలేదనుకో నా పని నాకు వస్తుంది, నేను అక్కడే కూర్చొని బుక్ రాస్తాను. సో ఒక థాట్ని ఇస్తున్న దానికి, అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. నేను ఖచ్చితంగా జనాల మధ్యన షాప్ పెట్టాను. నో, అసలు నేను షాప్ పెట్టిన చోట ఏ షాప్ ఉండదు అసలు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఇట్లా, ఏ టెక్నాలజీ లేకపోతే జనాల మధ్యన పెట్టుండేవాళ్ళు. రైట్ థాట్, రైట్ టైం. ఇప్పుడు ఆ రైట్ థాట్ ఈజ్ మాస్టరీ. నిజంగా థాట్ని నువ్వు కరెక్ట్గా సమగ్ర దర్శనం చేస్తే అక్కడి నుంచి నీకు ఒక ఎక్సలెన్స్ వచ్చేస్తుంది. అన్నిటికంటే పవర్ఫుల్ ఏంది, కామ్నెస్ ఇస్ పవర్. ఎంత ప్రశాంతంగా ఉంటావు అంత శక్తివంతుడు. శక్తివంతుడు ఆవేశపడడు, వాడు రిలాక్స్గా ఉంటాడు. ఎందుకంటే వాడికి ప్రతి కదలిక శక్తిపాతమే. ఒకవేళ ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, వాడు ఏమి చేయట్లేదు, ఏదో సందర్భం వచ్చింది, వాడు జస్ట్ లేచి నిలబడి ఒక చోటు కూర్చోడు. ఇంక లేవలే 10 days అయింది, మొత్తం దేశం అట్టుడికిపోతుంది. అసలు స్టిల్ ఇప్పటికీ జరుగుతుంది అది. ఇప్పుడు నేను ఏదో సందర్భంలో చేస్తాను నేను తప్పకుండా, కానీ ఆ సందర్భం నాకు ఇంకా రాలే. నువ్వు ఒక్క మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఇది నేను కూర్చోడానికి కారణం. నువ్వు జస్ట్ ఒక చోట కదలకుండా కూర్చో. ఒక వ్యక్తి కదలకుండా ఒక 20 రోజులు కూర్చుంటే కదులుతున్న సమాజం, కదులుతున్న ప్రపంచం అంతా, కదులుతున్న మైండ్లన్నీ ఆ కదలని దాని వైపు చూస్తాయి. ఆ కదలని దాని వైపే దైవం అని పేరు. ఇప్పుడు శివుని వైపు ఎందుకు చూస్తాం? కదలడు కాబట్టి. ఒక దేవాలయానికి ఎందుకు పోతాం? కదులుతలేదు కాబట్టి. కొన్ని వేల సంవత్సరాలుగా స్థిరంగా ఉంది, ఎట్ ద సేమ్ టైం అందులో జీవం ఉంది అని నమ్ముతున్నాం. అదేమో రాయిలో జీవం ఉందని నమ్మితివి, మనిషిలో జీవం ఉంది ఆల్రెడీ. సో కదులుతూ ఏదో చేయడం అనేది చాలా ఈజీ, అది వీక్నెస్ బేసికల్గా. నువ్వు ఉన్న చోట ఉండి ఒక్క మాట చెప్తే పని అయిపోవడం అన్నది మామూలు విషయం కాదు. ఎక్స్ట్రీమ్ కామ్నెస్ నుంచే ఆ పవర్ పుడుతుంది. ఒక కేయాటిక్ మైండ్ నుంచి పవర్ రాదు ఎప్పటికీ. అరుపు రావచ్చు, స్లోగన్ రావచ్చు, లేకపోతే ఒక పబ్లిక్ మూమెంట్ రావచ్చు, ఏదొచ్చినా ద రైట్ పర్సన్ షుడ్ బీ కామ్. బట్ ఎట్లా అంటే అయిపోతుంది, పోదాంపా అంటే పోతుంది. ఒకవేళ వాడు కోపపడితే సమాజం అంతా అట్టుడికిపోతుంది. అంటే ఇంత ప్రశాంతంగా ఉండే వ్యక్తికి కోపం వచ్చింది అని అర్థం చేసుకుంటారు. నువ్వు ఈ సినిమా చూసినావా? శశిరేఖ పరిణయం. శశిరేఖ పరిణయం కాదు, చందమామ. చందమామ అందులో ఇదే ఒక క్యారెక్టర్ ఉంటుంది, నాగబాబు క్యారెక్టర్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్. అందులో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు అతను. లాస్ట్కి ఈ పిల్లకి ఆ పెళ్లి కొడుకుని, ఆ పిల్లకి ఈ పెళ్లి కొడుకుని మారుస్తాడు. ఇది ఎవరికి చెప్పడు. ఇప్పుడు ఆ పెళ్లి పెద్ద ఏం చేస్తాడు? నా ఇజ్జత్ తీసేసినావు రామలింగేశ్వరరావు అని తిడతాడు. తిడుతూనే ఉంటాడు ఆ పెళ్లి మంటపంలో. అప్పుడు మొదటిసారి అతను వాయిస్ రేజ్ చేస్తాడు అనమాట. మొత్తం కథ మారు. అంటే రైట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇప్పుడు కృష్ణవంశీ ఫైటింగ్ గీటింగ్ పెట్టలే. ఒక సరైన వ్యక్తి, ఎప్పుడు కోప్పడని వ్యక్తి, ఎప్పుడు సంయమనంతో వ్యక్తి ఒక్కసారి అన్నాడు అనుకో, దానికి చాలా శక్తి ఉంటుంది. అందరు వింటారు. నువ్వు చూడ గుర్తుందా సీనియర్? చూసారు. చూపించాలి. ఇప్పుడు ఇదేంటి తీసుకొచ్చారు, చూసుకోండి రా అంటాడు. ఇది అయిపోయింది, చూసుకుంటారు. తర్వాత ఫుల్ థ్రిల్ అయిపోతారు నిజంగానే. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళకే అప్పచెప్పాను. ఇప్పుడు ఆ పెద్ద మనిషి చూస్తాడు, ఆడ కోపం వస్తుంది. ఇప్పుడు సీరియస్ అయితే మొట్టమొదటిసారి అతను ఒకసారి అరుస్తాడు. సో వాట్ ఈస్ క్రియేటింగ్ రక్కస్ ఆబ్వియస్గా. ఇప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న స్టాండ్,
లేదు గిల్లి లేదు. తిన్నారు కదా ఈ భాగవతం అంతా ఇంటికి వెళ్ళి తినడానికి కదా కార్యకర్తగా చెప్పాను ఎలా ఓరే రామ వెంకటేశ్వరరావు ఏ బతుకు అయిపోయిందా బతుకు ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది పెళ్లి పెళ్లి మంచి పిల్లలు ఎక్కడ చెప్పొచ్చు నేను చెప్పేది నువ్వా ఏ రోజు కోపం వచ్చింది మొదటిసారి. అట్లా ఒక రైట్ అంటే ఊరికి అరవలేదు. అది అంత జరుగుతున్నా ఇట్ ఈస్ కామ్ అండ్ క్వైట్ చూస్తుంది. అంటే కొంచెం అధ్యయనం చేసిన వాడు తీయగలడు, మిగతా వాళ్ళందరూ డుంకు డింకు డెస్క్ డెస్క్ కాదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అలెన్ వాట్స్ అనేవాడు విదేశాల్లో పుట్టినప్పటికీ అతనికి భారతీయమైన మనసు ఉందని రాసింది ఇందులో. అంటే చాలా ఎవరైతే ఫేమస్ ఫిలాసఫర్స్ ఉన్నారో అంటే మైండ్ని అంటే లోపలికి తవ్వి చూశారో దే కేమ్ క్లోజ్ టు ఇండియన్ అండర్స్టాండింగ్. అంత అవుతుందని తెలుసుకున్నారు వాళ్ళు. అట్లా. సో యాజ్ ఎ మ్యాన్ థింకెత్ అని ఒక బుక్ ఉంటుంది, అలెన్ వాట్స్ది. అందరూ చదవాలి ఒకసారి. చిన్న బుక్, షార్ట్ బుక్, ప్రపంచాన్ని మొత్తం ఆలోచింపజేసిన బుక్. ఎగ్జాంపుల్, ఇది మనం ఈ కోర్స్ని కొడితే చూడాల్సి ఎంత పవర్ఫుల్ ఉంటాయి అది. సో ఏదన్నా యాజ్ ద ఫిజికల్లీ వీక్ మ్యాన్ కెన్ మేక్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ బై కేర్ఫుల్ అండ్ పేషెంట్ ట్రైనింగ్, సో ద మ్యాన్ ఆఫ్ వీక్ థాట్స్ కెన్ మేక్ దెమ్ స్ట్రాంగ్ బై ఎక్సర్సైజింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ రైట్ థింకింగ్. మనం ఎంతసేపు డిస్కస్ చేసిన పైన వచ్చేసింది. అంటే నీకు 100 మంది సహాయం అవసరం, లేకపోతే నీకు ఒక వ్యవస్థ అవసరం అంటేనే నీవు వీక్ అని. పవర్ ఈజ్ డిఫరెంట్. మనం పవర్ని 2 రకాలుగా వాడతాం. ఇప్పుడు మనం పొలిటికల్ పవర్ అది సంఖ్యాబలం వల్లనే వచ్చింది. అట్లా కాకుండా ఒక దేవతకున్న శక్తి ఉంటుంది, లేకపోతే ఒక గురువుకున్న శక్తి ఉంటుంది, సత్యానికున్న శక్తి ఉంటుంది, అది ఇండిపెండెంట్. అట్లా ఆ కాంటెక్స్లో నేను చూసిన అలెన్ వాట్స్ స్టేట్మెంట్ అంటే జనరల్గా తీసుకోవాలి. ఓన్లీ ద వైజ్ మ్యాన్, ఓన్లీ హీ హూస్ థాట్స్ ఆర్ కంట్రోల్డ్ అండ్ ప్యూరిఫైడ్ మేక్స్ ద విండ్స్ అండ్ ద స్టార్మ్స్ ఆఫ్ ద సోల్ ఒబే హిమ్. ఇదంతా అంటే నువ్వు ఎట్లా మనసును నియంత్రించాలని చెప్పే పుస్తకం. కానీ అట్లా ఆ థాట్ నుంచి కూడా బయటకు వెళ్ళి ఈ కమ్స్ బియాండ్ థాట్ వైపు వెళ్తున్నాడు, వెళ్ళాడు. అంటే దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎగ్జాంపుల్ ఇది, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ హిజ్ హార్ట్ సో షెల్ హీ బీ అన్నాడు. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన హృదయాన్ని మనసులో అణిచివే దగ్గర ఉంది చాలా. అంటే నీ హృదయంలో ఆలోచించడం అంటే కరప్షన్ లేని థాట్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను నీకోసం ఏదైనా చేసినప్పుడు ఏమీ ఆశించకుండా చేసే థాట్ ప్యూర్ థాట్. అట్లా చెప్తున్నాడు. ఇది వెరీ రేర్ అన్నట్టు. అంటే విదేశాల్లో అక్కడ పుట్టి అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి అవగాహన రావడం అన్నది పర్సనల్గా నేను చాలా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాను. ఏ పర్సన్ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ బై ద థాట్స్ దట్ హీ చూజెస్. థాట్ని చీల్చెండాడిన వాడు జేమ్స్ అలెన్. అంటే ఒక థాట్కి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ని చాలా పర్ఫెక్ట్గా స్పృశించగలిగాడు. అది నా అబ్జర్వేషన్లో. ఇప్పుడు ఎంత బాగుంది అసలు. ఓన్లీ బై ద థాట్స్ దట్ హీ చూసెస్. లాస్ట్ ఒకటి ఏదైనా చూద్దాం, చేసి ముగిద్దాం. నన్నడిగి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్. అంటే కామ్నెస్ ఈజ్ పవర్. ఏదైనా జీనియసెస్ వీళ్ళంతా వాళ్ళ జీవితాన్ని ఇచ్చేశారు. ఏ మ్యాన్ సూనర్ ఆర్ లాటర్ డిస్కవర్స్ దట్ హీ ఈజ్ ద మాస్టర్ గార్డెనర్ ఆఫ్ హిస్ సోల్, ద డైరెక్టర్ ఆఫ్ హిస్ లైఫ్. అల్టిమేట్గా అక్కడికే కొంచెం బిబ్లికల్ కాంటెక్స్ట్ కూడా ఉంటుంది. తినేసాను అది.
అందుకని రైట్ థింకింగ్ అంటే థింకింగ్ని ఎండ్ చేసేది అంతే నా దృష్టిలో. ఇది నా అబ్జర్వేషన్. ఇది ఐ హ్యావ్ ఎ రైట్ మైండ్ అంటే అర్థం తెలుసా, అసలు నాకు మైండ్ లేదని. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకుంటాను. దట్ ఈస్ రైట్ మైండ్. ఉదస్తమానం జారుగానే ఉండదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, మాట్లాడిన సేపు సమగ్రంగా మాట్లాడి ఇది అయిపోగానే అసలు దీనికి సంబంధించిన అన్ని థాట్స్ వెళ్ళిపోయినాయి. ఇట్ ఈస్ రైట్ మైండ్. అదర్వైజ్ మైండ్ ఉంది, అది బాగాలేదు. అంటే నువ్వు ఖాళీకి కూర్చున్న ఆలోచనలు వస్తున్నాయి, నిద్రపోయిన ఆలోచనలు వస్తున్నాయి, ఎవరిని చూస్తే దాని గురించి ఆలోచన వస్తున్నాయి, నీది గాంధీ కావాలనిపిస్తుంది, నీకు సాధ్యంగా అది చేయాలనిపిస్తుంది. ఇదంతా ఏమంటారు ఇంకా పక్వానికి రాని మైండ్ యొక్క దశలు అన్నట్టు. అందుకని ఈ స్పిరిచువల్లీ రైట్ మైండ్ అంటే అది రైట్ అండ్ రాంగ్కి సంబంధించింది కాదు. దీనికి మనం ఒకవేళ భాషలో ఒక పదాన్ని జోడించవలసి వస్తే రైట్ తీసి సచ్ అని పెట్టాలంటది. సచ్ మైండ్. అంటే అప్పుడు రైట్ అండ్ రాంగ్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం. రైట్ అనగానే రాంగ్ మనకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో భాషకి ఏమంటారు ఆపోజిట్ వర్డ్స్ లేవు, షాడో మీనింగ్స్ లేవు. ప్రపంచంలో భాషకి రెండు సంతోషం అంటే ప్రపంచంలో బాధ కూడా ఉందని, అది ఎగ్జిస్టెన్స్లో ఆనందం ఉందంటే ఆనందమే ఉంది, ఇంకా వేరేది ఏమీ లేదని. అది ఇంతకుముందు మన లైఫ్ ఒక్కటే ఉంది, డెత్ లేదు అనుకున్నాం కదా. ఎగ్జిస్టెన్స్లో లైఫ్ ఒక్కటే ఉంటుంది, డెత్ అసలు ఉంటుంది. డెత్ మన పర్స్పెక్టివ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నది. నీకు కరెక్ట్ అనిపించింది అది? క్లియర్ అంటే ఎవిడెంట్. అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైఫ్ ఎండ్ అయింది, దాని డెత్ అంటున్నాం మనం. వాడు ఎండ్ కాలే, హీ టుక్ అనదర్ ఫార్మ్. అతను ఇంకొక విధంగా కొనసాగుతున్నాడు. సో లైఫ్ అంటే ఒక ఎడతెగని కొనసాగింపు అంతే తప్ప ఫామ్ కాదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ లైఫ్. నేను దీనికి నా ఆత్మకథలో ఒక మంచి పేరు పెట్టాను. జీవితం అంటే ఎదగడమో తరగడమో కాదు, అది ప్రపంచపు గొడవ. జీవితం అంటే జస్ట్ అకారణ శుద్ధ నిరంతర కదలిక అంతే. ఇట్లా కదులుతూ ఉంటుంది. దిస్ ఈజ్ లైఫ్. దానికి ఏ పర్పస్ లేదు, రీజన్ లేదు. మనిషి మైండ్ వచ్చినాక ఇట్లా కాదు, మనం ఇట్లా పోవాలని కథ చెప్తుంది. అట్లా ఎక్కువ మంది చేసేసరికి అదొక నార్మ్ అవుతుంది. అట్లా ఒక ఎక్కువ మంది ఇంకా సిన్సియర్గా చేసేసరికి అదొక ట్రెడిషన్ అయిపోతుంది. అది ఎవరో ఒక ప్రవక్త చెప్పాడు అనుకో, అదొక రిలీజన్ అయిపోతుంది. అట్లా ఈ మధ్య పాడింది ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి, ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవి, నన 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 ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవి. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అలిన్ వాట్స్ రాసిన యాజ్ ఎ మ్యాన్ థింకెత్, తప్పకుండా అది తెలుగులో కూడా అనువాదం ఉంది.